హలో, దిస్ ఈజ్ అపర్ణ, మూమెంట్స్ బై ఆనంద్ అండ్ అపర్ణ. ఇప్పుడైతే దీప్తి అక్క కాల్ చేసింది అనమాట. 10 minutes రెడీ అవ్వు, జెమ్ షో అన్నది, అంటే పూసలు అవి ఇవి ఉంటాయంట. సో వెళ్ళైతే చూసేద్దాం, మీకు చూపిస్తా, అంటే ఇంకా వ్లాగ్ తీద్దాం, మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి నాకు ఐడియా వచ్చింది. ఫాస్ట్గా రెడీ అయ్యా, తినేసి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా. వ్లాగ్ ఎంతసేపు ఉంటుంది ఏంటి అన్నది నాకు తెలియదు. నేను ఫాస్ట్గా రెడీ అవుతున్నా, ఎలా రెడీ అవుతున్నానో చూడండి. 10 minutes రెడీ అవ్వాలంటే మనతో అయ్యే పనులు కాదు. కనీసం ఒక 20-15 minutes అయినా పడుతుంది. మ్యాక్ యూజ్ చేసిన. నేను ఫౌండేషన్ పెట్టను యాక్చువల్లీ. లాస్ట్ వీడియోలో గెట్ రెడీ విత్ మీ వీడియోలో మెన్షన్ చేస్తున్నది లేదో తెలియదు. నేనైతే ఫౌండేషన్ ఎక్కువ యూజ్ చేయను అస్సలు. ఎప్పుడో మేబీ 1 year అవుతుందేమో. అండ్ హెయిర్ కూడా ఎక్కువగా ఏమి టూల్స్ వాడను, ఎందుకంటే హెయిర్ ఊడిపోతుంది నాది. అసలుకి ఈ మధ్యన చాలా డ్యామేజ్ అవుతుంది. అంటే అవి వాడినందుకు కాదు, అసలు యాక్చువల్గా ఎప్పుడు వాడలేదు. 2 years బ్యాక్ ఏదో పెళ్లి టైంలో ఇక్కడికి వచ్చిన రీసెంట్ టైమ్స్లో వాడా, యూఎస్కి వచ్చిన రీసెంట్ టైమ్స్లో. ఈ మధ్యన అసలు యూజ్ చేయట్లే. యూజ్ చేయకపోతేనే నా హెయిర్ ఎంత డ్యామేజ్ అవుతుందంటే యూజ్ చేస్తే ఎంత అవుతుందో. సో అందుకే ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది యాక్చువల్గా. నాకు న్యాచురల్గానే నచ్చుతుంది. ఎలా ఉన్నా ఐఎమ్ ఓకే విత్ ఇట్. కంగారు వచ్చేస్తుంది, అందుకే మేకప్ కూడా ఫాస్ట్గా చేస్తున్నా. మీరు నాకులాగా చేయకండి, మెల్లమెల్లగా చేసుకోండి. ముందు నుంచే రెడీ అవ్వండి. నేను అది ఎప్పుడు సడన్గానే రెడీ అవుతాయి అంటున్నాను. నన్ను చూసి మేకప్లో ఎవరు ఇన్స్పైర్ అవ్వకండి, కొన్ని టిప్స్ మాత్రం పాటించండి అంతే. కాసేపు సెటిల్ అయితే బెటర్. కళ్ళకి ఏమైనా పెట్టాలా వద్దా యూజ్ చేద్దామా? ఎలా వచ్చింది యాక్చువల్గా అంత ఎక్స్పెక్ట్ కాదు నేను దీంట్లో. ఐలైనర్ ఎలా వచ్చిందో చెప్పండి. ఎక్కువగా అయితే నేను అస్సలు యూజ్ చేయలేదు. నేను యాక్చువల్గా చూసినట్టయితే నేను హాఫ్ నుంచే పెట్టాను. యాక్చువల్లీ ఇది ఎప్పుడో యూజ్ చేసా, పర్వాలేదు. నేను ఈ మాత్రం పెట్టుకున్నానంటే ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఎలా ఉందో చెప్పండి. ఇక్కడి వరకు వచ్చింది, ఇదేమో కొద్దిగానే వచ్చింది. పెట్టేద్దాం. అమ్మయ్య. ఓ టూ లాంగ్ లైన్ అంటారా? విజిట్ హాఫ్ నుంచే పెట్టాను యాక్చువల్గా. ఐలైనర్ కంప్లీట్గా పెట్టలేదు. ఈ మధ్యన స్టైల్ అనమాట అది కొద్దిగా. నేను ఏది వాడుతున్నానో చెప్పలేదు కదా మీకు. ఫిజిషియన్స్ ఫార్ములా అంట. లాస్ట్ టైం థ్యాంక్స్ గివింగ్ ఆర్డర్ చేసా, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, ఇప్పుడే యూజ్ చేస్తున్నా. ఎలా వస్తుంది అనుకున్నా, బట్ ఓకే, ఇట్స్ గుడ్. పౌడర్ లేకుండా కూడా యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు, కాకపోతే నాకు ఇది ఉంటే కాస్త కాంపాక్ట్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. నాకు అన్నిటికీ ఓవర్ ఎంతూజియాజం ఉంటుంది. వెళ్ళి చూసేయాలి, హడావిడి చేసేస్తా ఎక్కువగా. సో అంతే, రెడీ అయిపోయా. నా సెట్టింగ్ అంతా అయిపోయింది. లిప్స్టిక్ నాకు చాలా ఇష్టం. పౌడర్ పఫ్ లిప్పీ అని వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ట్రై చేశాను. ఏదో కొత్తగా అనిపించింది, చూసారు ఎలా ఉందో? కొత్తగా అనిపించింది. నా లిప్కి పర్ఫెక్ట్ సెట్ అనిపించింది. సో ట్రై దిస్. బాగుంది కదా? నా షేడ్లో ఉంటే గ్యారంటీ ట్రై చేయండి. యాక్చువల్లీ షేడ్స్ బట్టి మారుతూ ఉంటుంది, స్కిన్ టోన్ బట్టి కూడా లిప్స్టిక్ షేడ్స్ మారుతాయి. సో నా షేడ్ ఉన్న వాళ్ళే తీసుకోండి. సో అందరికీ నాట్ రికమెండెడ్. సో ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. వెళ్ళి చూపిస్తాం మీకు జెమ్ షోలో ఏం చేస్తాము. మా పిన్ని కూడా వస్తుంది ఇక్కడ, ఆనంద్ వాళ్ళ అత్త అనమాట. సో అక్క అయితే బయట వెయిట్ చేస్తుంది. సో అయిపోయిందా రెడీ, ఇంతే అనమాట. ఫాస్ట్గా ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఈ హెయిర్తో అయితే ఉండలేను యాక్చువల్గా. పోనీటైల్ వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఎలా ఉంది పోనీటైల్లో నా కర్లీ హెయిర్? షీ ఈజ్ దీప్తి అక్క.
హాయ్. మీ అందరికీ తెలుసు నా ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఉంటుంది. అయ్యో మూమెంట్ వస్తుంది. అక్క సే హాయ్. హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ. ఇంటికి జెమ్ షోకి వెళ్తాం కదా, అక్కడ ఏముంటాయి? అన్ని రకాల జమ్స్ ఉంటాయి. రియల్ ఉంటాయి ఏంటి? డైమండ్ అలాంటివి ఉంటాయా? అవి కూడా ఉంటాయి కానీ అంత క్యారెట్స్ లెక్క ఉండవేమో కానీ బట్ మామూలు పూసలు ఉంటాయి కదా మనం తెచ్చుకునేవి, కొంచెం తక్కువ రేట్కి అయ్యి దొరుకుతాయి. మీరు కావాలంటే వెళ్ళి వేరియస్ ఉంటాయి. మోజనైట్స్ ఉంటాయి, తర్వాత కలర్ బీడ్స్. 3 days ఉంటుంది షో. ఫ్రైడే 12 to 6, సాటర్డే ఫ్రైడే లేదు. ఇంటర్నేషనల్ జమ్ షో అని 6 months కి ఒకసారి పెడతా ఉంటారు. అయితే నేను అప్లోడ్ చేసేలోపు అయిపోతారేమో. డాలస్ లో ఉంటది క్విక్ షో. ఓకే. 3 days ఉంటుంది, 6 months కి కాకపోతే పెడుతూ ఉంటారు. అక్క నా కళ్ళకి ఎలా ఉంది? ఇది ఇప్పుడే ట్రై చేసాను. అదిరిపోయిందిగా. అసలు బాగా వచ్చింది. అది ఒకటి బాగా వచ్చింది, ఇంకోటి కొద్దిగా అటు ఇటు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ప్రాక్టీస్. నేను ఫాస్ట్ గా రెడీ అయ్యా లేదా? 15 నిమిషాలు ఇచ్చాను, 15 నిమిషాల్లో వచ్చేసాలే. నేను ఇంకా 5 minutes తీసుకున్నా తినడానికి. బ్లాగ్ కూడా చేసా తెలుసా, అక్కడ రెడీ అవుతూ చూపించుకుంటే నేను ఫాస్ట్ గా రెడీ అవుతున్నా, అక్క వచ్చేస్తుంది అది ఇది అన్నట్టు. ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. యాక్చువల్ గా నేను వీడియోస్ కి ఎక్కువ టైం తీసుకోవట్లేదు. లాస్ట్ వీక్ ఒక 2 weeks గ్యాపే వస్తుంది. ఎడిట్ చేయడానికి జస్ట్ నేను 2 days తీసుకుంటా, అటు ఇటు నేనే ఎడిట్ చేస్తాను. నేను ఎడిటింగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నాకెందుకో చిన్నది డౌట్ గా ఉంది. నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కానీ సబ్స్క్రైబర్స్ కూడా 3 months కదా స్టార్ట్ చేసింది. సో నాకేంటంటే చిన్న చిన్న మీమ్స్ కానీ అండ్ మ్యూజిక్ కానీ యాడ్ చేస్తున్నా కదా, ఎక్కువసేపు కూడా ఉండట్లే. సో కాపీరైట్స్ పడతాయి అవి ఇవి అని తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను ఏదైతే ఎడిటింగ్ వాడానో దాంట్లో నుంచే మ్యూజిక్ వాడాను. సో నాకైతే కాపీరైట్ పడింది. కాపీరైట్ స్ట్రైక్ అయితే కాదు, కాపీరైట్ జస్ట్ పడితే నేను ట్రిమ్ చేసేసి అది తీసేసాను. సో నాకున్న డౌట్ ఏంటంటే ఇట్లా చిన్న చిన్న మీమ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నానో నా వీడియోస్ వెళ్ళి చూడండి. అండ్ చిన్న చిన్న సౌండ్స్ వాటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి పెట్టచ్చు పెట్టకూడదు, కాపీరైట్ పడుతుందో అన్న టెన్షన్. అవి పెట్టకపోతే నాకేంటంటే ఆ వీడియో హ్యాపీనెస్ కానీ ఆ వీడియో సాటిస్ఫాక్షన్ రావట్లేదు నాకైతే. సో గ్యారంటీ చెప్పండి నాకు. సో నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకే నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఫాస్ట్గా మాట్లాడతా. సో 2x లో పెట్టుకోకండి, ఎక్కువ లెంత్ పెట్టను. నేను కూడా 20 minutes పెడుతున్నాను అంటున్నారు అందరూ. అదే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా 20 minutes పెడుతున్నావు మరి ఎక్కువసేపు చూడరు అది ఇది అని. కాకపోతే ఆ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు వస్తే చెప్పండి, నేనైనా రేపు చూసుకోవడానికి ఉంటాయి కదా ఇవన్నీ. సో అందుకనే అనమాట యాక్చువల్గా లెంత్ ఉన్నా పెడుతున్నాను. అండ్ మర్చిపోయాను, నేను మొన్న గీసాను కదా, నేను ఏదైతే దుర్గామాతను గీసానో యాక్చువల్లీ చాలా ఇయర్స్ బ్యాక్ గీసాను నేను, ఒక 2 years బ్యాక్ అలా. ఎప్పుడు ఒక్కొక్కసారి అంటే మరీ టచ్ పోతుందేమో అన్నట్టు స్టార్ట్ చేస్తాను. చాలా మంది ఆ వీడియోకి నాకు కమెంట్స్ చేశారు, థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓ మై గాడ్. హాయ్ చెప్పు. హలో. ఓకే. ఇంటర్నేషనల్. ఇంత పెద్ద బోర్డు పెట్టారంటే గ్రేట్. ఈ జెమ్ షోకి మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ ఒకటి ఉంటుంది, బుక్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఈ ఇంటర్నేషనల్ జెమ్ షో ఏంటంటే వీ కెన్ షాప్ డైరెక్ట్లీ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్స్. ఈ మధ్యలో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి కాకుండా మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ దగ్గర నుంచి షాప్ చేయొచ్చు, రీజనబుల్ ప్రైజెస్, హోల్సేల్లో. ఫస్ట్ టైం నేను ఇటువంటివి ఎక్స్ప్లోర్ చేయడం. ఇది ఆల్మోస్ట్ కవర్ చేయాలంటే మనకి అరౌండ్ 2-3 hours పడుతుంది. మన అమ్మాయిలకి ఇలాంటివి చాలా క్యూరియస్గా ఉంటాయి. చెప్పాలంటే అసలు టూ మెనీ స్టాల్స్ ఉన్నాయి ఎటు తిరిగినా. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో, సైజెస్లో వెరైటీస్ ఎన్ని ఉన్నాయంటే న్యాచురల్ పర్ల్స్, కొరల్స్, పంకిన్ బీడ్స్ అండ్ ఆల్సో మెటల్ బీడ్స్, ప్లాస్టిక్ బీడ్స్, సెరమిక్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్, గ్లాస్ బీడ్స్, టూ మెనీ ఉన్నాయన్నమాట. నేను ఇంకా కొన్నే అనుకోవాలి. మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక స్టాల్లో ఉన్నవి ఇంకొక దగ్గర కూడా ఉంటున్నాయి. అండ్ అక్కడ ఒక ప్రైజ్, ఇక్కడ ఒక ప్రైజ్ ఉంటాయి. మనం దాన్ని బట్టి చూసుకుని తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం తీసుకుని కస్టమైజ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్. ఈ బీడ్స్ ఇలా తీసుకుని మనం ఏమైనా లాకెట్ పెట్టుకుని స్టైలింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. డిఐవైస్ చేసిన వాళ్ళకి ఇది కూడా మంచి ఆప్షన్ అండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఇక్కడ షాప్ చేసేటప్పుడు మనకి క్వాలిటీ ఇలాంటి డౌట్లు ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటా అన్నది. నాకులా మీరు ఉంటే మీకు ఖచ్చితంగా ఇలాంటి డౌట్లు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అడిగితే చూపిస్తారు, విజిటింగ్ కార్డు ఇదంతా. మనకి ఫోన్ నంబర్ అడ్రస్తో ఇవన్నీ మెన్షన్ చేసుంటే అది కొద్దిగా జెన్యూన్ అని మనకు నమ్మకం వస్తుంది. అండ్ ఆల్సో మనకి చూస్తే ఆ క్వాలిటీ కొన్ని తెలిసిపోతాయిలేండి, ఏవి జెన్యూనో ఏవి కాదో అన్నది. చూసారు ఇక్కడ బీడ్స్, జెమ్స్ ఇలాంటివి కాకుండా ఇలాంటి చిన్న చిన్న క్లిప్లు, రింగ్స్, ఇయర్ రింగ్స్ నాకైతే తీసుకోవాలనిపించి ఇక్కడ తీసుకుంటున్నా. మొత్తం అన్నీ కలిపి పోగు చేసుకున్నా. ఇండియాలో ఎగ్జిబిషన్ గుర్తొచ్చింది నాకైతే. ఇలాంటి ఇయర్ రింగ్స్ అసలు ఎన్ని తీసుకున్నానంటే చెప్పలేను, ఏంటో నాకు తెలియకుండానే ఈ పిచ్చుంది. వీటిలో కొన్ని ఆఫర్స్ పెడతారు, ఒకటికి $1, ఇంకోటి $2, $3, $10కి 3 అని. కాకపోతే అవి మీకు ఎక్కడైనా దొరికేస్తాయి ఇలాంటి చిన్న చిన్నవి. టీము, షీన్ ఇలాంటివి మీరు చూసే ఉంటారు కదా, వీటిలో మీరు అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ తీసేసుకుందామని లాస్ట్కి వచ్చేసరికి తీరా నేను తీసుకోలేదు, మళ్ళీ ఆన్లైన్లో అయినా షాప్ చేయొచ్చు అన్నట్టు తర్వాత రియలైజ్ అయ్యా. బేసిక్గా డైమండ్ జ్యువెలరీ చూపిస్తాం. బాగుంది కదా ఇలా. సో ఇలా అయితే 6 into 7 కావాలి. 7 ఉండాలా? ఇంకా టైట్గా పెడతారు, నా జుట్టుకి పట్టినట్టు. ఇది సీక్వెన్స్ శారీస్ అలాంటి వాటికి సార్ ఇవి తెలియట్లేదు పిన్ని, ఎలా ఉంటుంది ఏంటో అన్నది. ఇలాంటి క్రిస్టల్ యాంటిక్ పీసెస్ కొన్ని కొన్ని మనకి ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవడం చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. డెకరేషన్ పర్పస్ కొన్ని హార్ట్ షేప్స్లో ఉన్నవి భలే నచ్చాయి నాకు. మెరిసిపోతున్నాయి కదా. చూసారా బట్టలు కూడా ఉన్నాయన్నమాట, మనకి దేనికి తిరుగులేదు. ఇటువంటివి ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా మనకి అడ్వాంటేజ్. లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ దీప్తి అక్క అయితే తీసుకుందంట, సో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మేము తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం, అందుకే ఈ స్టాల్ అయితే మీకు చూపిస్తున్నా, యూస్ఫుల్ ఉంటుందని. ఇక్కడ మనకి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ చూపిస్తున్నారు, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మాకు ఎలా చేస్తారు ఏంటా అన్నది. To cut it precisely? I see. What is it, stone? What is it? What is the stone? What is it called? Yeah, what is it called? 3,900. Wow. 3,900. And what is it called? What is that stone called? That's Sudgilite. Okay. ఫ్రెష్ వాటర్ ఫాల్స్. మేం తీసుకునేవి కొన్ని అనుకుంటే ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్ నుంచి షాప్ చేశారు, చాలా ఎక్కువ ఐటమ్స్. ఈ బీడ్స్, పూసులు చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మన అమ్మ వాళ్ళకి ఇండియాలో పేరెంట్స్కి బాగా నచ్చుతుంది. ఇండియాకి తీసుకెళ్ళాలంటే బెస్ట్ ఆప్షన్, మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోండి. సో అయిపోయింది షాపింగ్. గెస్ట్ చేసే ఉంటారు, నేనైతే ఇది తీసుకున్నా అనమాట, నాకు క్యూట్ అనిపించింది. ఫీలింగ్ ఎక్సైటెడ్ మీకు లేదు? ఫీలింగ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్. ఎందుకు? ఎవరా? రెండు తీసుకోలేదా? ఇస్తాను. యాక్చువల్లీ ఆనియన్స్ మసాలా కనిపిస్తుంది, నాకేం డిఫరెన్స్ లేట్లా, చికెన్ లాగా స్మెల్ తప్ప. అండ్ లాస్ట్ ఆ రోజు చాలా రెస్టారెంట్స్ అనుకుని తీరా నేను అనుకున్నదే థాయ్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. నా ఫేవరెట్ ఇది. బేసిక్గా మనకి ఇండియాలో నచ్చేది ఏంటి, రైస్, అందుకనే నాకు థాయ్ ఇష్టం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్. అక్క ఈ పాయసం ఏంటి? Sticky rice. స్టిక్కీ రైస్, సారీ.
అక్క కానీ కిందది నిజంగా సింపుల్ కనిపిస్తుంది అక్క నాకు. అక్క సారీ అక్క కట్ చేస్తుంటే సారీ, నేను చాలా వర్స్ట్గా కట్ చేస్తాను. లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది. యుఎస్ఏలో మాకు ఈ నవంబర్ ఎండ్ నుంచి డిసెంబర్ వరకు ఫెస్టివ్ సీజన్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి. చాలా కొంచెం బిజీ అయితే ఉన్నాను. సో ట్రై టు అండర్స్టాండ్. నా వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, కాకపోతే మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. స్టే ట్యూన్. జస్ట్ క్యాజువల్ వీకెండ్ అనమాట. ఎలా అయిందో మీకు చూపించడానికి ఈ వీడియో. సో బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.